ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణంపై అవిశ్వాసం పెట్టారు. వెంకటాయపాలెం సొసైటీ డైరెక్టర్గా ఎన్నికైన నాగభూషణంపై అదే సొసైటీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాసం కోరారు. సహకార శాఖ ఆఫీసర్ విజయ్ కుమారికి తమ తీర్మానం లేఖను అందించారు. 13 మంది డైరెక్టర్లలో 11 మంది తిరుగుబాటు ఎగురవేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. మొత్తానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి డీసీసీబీ చైర్మన్ అదే పీఎస్సీ చైర్మన్కు అవిశ్వాస తీర్మానం పెట్టిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉత్పన్నం. మొత్తానికి మొత్తం 11 మంది ఉండగా ఇప్పటికే 11 మంది పైగా ఆ డైరెక్టర్లు మొత్తం రాజీనామా బాటపట్టిన నేపథ్యంలో ఒకసారిగా డీసీబీ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన నెలకొంది. మొత్తానికి దీని మాట్లాడేందుకు మనతో పాటు డైరెక్టర్ మనతో పాటు మనకు మాట్లాడుతుందాం. ఒకసారి చెప్పండి అన్న, చెప్పండి వాళ్ళు ఎలాంటి అది అవిశ్వాస తీర్మానం గల కారణాలు ఏంటి? ఇవాళ జిల్లా బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి కూరాకల నాగభూషణం గారు వెంకటాపాలెం మా సంఘంలో ప్రెసిడెంట్గా ఏకగ్రీయంగా ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మరి అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో మేమందరం అన్ని పార్టీల వాళ్ళం కలిసి ఆయన ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఏదైతే రైతులు ఆశించి మరి వారిని ఎన్నుకోవడం జరిగిందో దానికి వ్యతిరేకంగా అనుకున్న విధంగా జరగకుండా కనీసం మరి రైతుల్ని పట్టించుకోకుండా పాలకవర్గాన్ని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో మరి వాళ్ళ ఉన్న 13 డైరెక్టర్లో కూడా 11 మంది ఒక జిల్లా బ్యాంక్ అధ్యక్షుడి మీద తీర్మానం పెట్టారంటే వారి పరిపాలన వారి పట్ల ఈ యొక్క డైరెక్టర్లు ఎంత విసిగున్నారో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా ఏదైతే కోరి అభివృద్ధిని కాంక్షించి అతన్ని ఏకగ్రీయంగా ఇస్తే మరి దాన్ని ఉపయోగంలో పెట్టుకోలేక ఇవాళ మరి ఈ పరిస్థితికి వచ్చిండు. ఉన్న 13 డైరెక్టర్లలో కూడా 11 మంది మేము వారి మీద అవిశ్వాసం, వారి పనితీరు నచ్చక వారికి ఉన్నటువంటి కలపకపోనితనంతో ఇవాళ కనీసం గ్రామంలో సంఘంలో మీటింగ్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ విముక్తి పొందాలనే ఉద్దేశంతో 11 మంది ఏకగ్రీయంగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క అవిశ్వాసాన్ని డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న తీర్మానాలు కావచ్చు, జరిగినటువంటి పీఎస్సీ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, బకాయిలు ఎలా ఉన్నాయి, ఏమైనా అవినీతి ఏమైనా జరిగిందా? కొనుగోలు కేంద్రాల్లో కూడా విపరీతమైన తారం తీశారండి. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా వాటిల్లో చాలా అవినీతి జరిగిందని అనుకుంటున్నాం. అంతే అదేవిధంగా ఈ 4 ఏళ్లలో మాకు రుణాలు ఇచ్చింది కూడా ఏం లేదండి. రైతులకి అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు. గత పాలకవర్గంలో కూడా మేము డైరెక్టర్గా ఉన్నాం. గత పాలకవర్గంలో చేసేదానికి ఈ పాలకవర్గంలో చేసేదానికి అంత విరుద్ధంగా ఉందన్నమాట. మేము కనీసం గ్రామాల్లోకి వెళ్ళి రైతులకి సమాధానం చెప్పలేమన్న పరిస్థితి ఉంది. దీని గురించి మేము పాలకవర్గంలోకి వచ్చిన సంవత్సరం నుంచి చైర్మన్ గారికి చెప్తూనే ఉన్నాం. రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు, గ్రామాల్లోకి పోతే తిరగబోయేటట్టున్నారు, ఇది పరిస్థితి అని చెప్పినా కానీ ఆయన ఏమాత్రం మార్పు చెందకుండా మాకంటే మా చుట్టుపక్కల ఉన్న సొసైటీలకి ఎక్కువ రుణాలు ఇస్తాడు. సో నగర కార్పొరేటర్ కూడా మనతో పాటు ఉన్నారు. మొత్తానికి అయితే మాత్రం అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలాంటి ఆరోపణలు వచ్చినాయనే దాని మీద కూడా ఒకసారి మనం మాట్లాడుతున్నాం. సార్ అన్న, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాంటి అవిశ్వాస తీర్మానానికి నాటకీయ పరిమాణాలు జోడు చేసుకుంటున్నాయి? ఆయన మీద గతంలో డీసీబీ చైర్మన్ ఉన్నటువంటి నేపథ్యంలోనూ అతని మీద కూడా సొంత సమాజ వర్గానికి చెందినటువంటి నేతలకు కొంతమంది అర్హత లేకపోయినా రుణాలు కూడా అధికంగా ఇచ్చినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమేనా? ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగతా పార్టీలు ఎదగనీయకుండా ప్రతిపక్షాలకు చోటు లేకుండా అంటే వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి తొక్కుకుంటా పదవులు అనుభవించారు. మరి ఇది ఒక్కటే కాదు, డీసీబీ కాకుండా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మేయర్ కానీ మెజార్టీ వచ్చిన చోట కాంగ్రెస్ మెజార్టీ వచ్చిన కౌన్సిలర్లు కానీ కార్పొరేట్ల చోట కూడా చైర్మన్ కావాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్న అధికారులను చేసి కోఆప్షన్ మెంబర్లు పెట్టి వాళ్ళు కైవసం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. 13 మందిలో 11 మంది వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ డీసీ ఆఫీస్కి వచ్చి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఈ అవిశ్వాస తీర్మానం కూడా ఇమీడియట్గా అధికారులు కూడా చర్య తీసుకుంటారు. డీసీబీ చైర్మన్ కోల్పోతారు. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి. దాంతోపాటు వేరే చూసుకుంటే ఒకవైపున ఆ ఖమ్మం మొత్తం కూడా అట్టడిగిపోతున్న నేపథ్యంలోనూ ఈ మరోవైపున డీసీబీ చైర్మన్కు సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం ఆయన చేసినటువంటి అక్రమాలపైన కూడా మరో నేత కూడా మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, వాళ్ళు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా జరిగింది? గతంలో డీసీబీ చైర్మన్ ఉన్న సమయంలో ఆయన మీద కూడా పలు రకాల ఆరోపణలు వచ్చినాయి. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకి అవకాశం కల్పించారు. అదేవిధంగా మన పిఎస్సిఎస్ సెంటర్స్ నుంచి కావచ్చు, ఐకేపీ కొనుగోలు సెంటర్ నుంచి కావచ్చు, దాన్ని కొనుగోలు సమయంలో కూడా వివిధ రకాలుగా కుంభకోణాలు, అదేవిధంగా కొన్ని లేవీ లేకుండానే అది కొన్ని ఏ లేవీ లేచినట్టు కూడా ఒక టాక్ వచ్చింది. దీనిపై ఏమంటారు? అసలు రైతులు బాధలు చూసుకుంటే వర్ణాతీతం. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వంకతో పెట్టేసి మిల్లు దగ్గర తీసుకెళ్తే 10 కేజీలు కింటాకు 10 కేజీలు తారం తీయడం అంటే 100 కేజీలు 10 కేజీలు పోతే రైతు పండించింది ఏంటి? రైతుకు గిట్టుబాటు ధర ఏది? రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకపోగా 10 కేజీలు తారం అని చెప్పి తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చూసుకున్నారు. అసలు మనం ఖమ్మంపట్నం ఎన్ఎస్పీ ల్యాండ్ చూసుకుంటే ఇంతకుముందు పేదవారు గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న గుడిసె వేసుకొని దాదాపు ఇప్పుడు మనం 12వ డివిజను 20వ డివిజన్లో చూసుకుంటే ఒక
500-600 ఫ్యామిలీలు ఉండేవి. అలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఆ భూమిని కూడా అన్యాక్రాంతం చేశారు. ఇదంతా కూడా ఎవరి చేతిలోకి పోయింది? పేదోళ్ళ చేతిలో లేదు, పెద్దోళ్ళకి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు కూడా మేము ఒకటే, ఇది ప్రజాపాలన అంటే ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానివ్వండి, అలానే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఎలక్షన్లప్పుడు ఒక్కటే చెప్పారు, ఎవరు కోల్పోయిన భూముల్ని వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.